నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను విజయ్. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే రూటే సపరేటా? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నియోజకవర్గంలోని సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదా అంటే అవుననే మాట వినిపిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? పాతవారిని ఆమె కలుపుకొని వెళ్ళకపోవడం వెనుక కారణమేంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయంగా అత్యంత చైతన్యం ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. ఇక్కడి పశ్చిమ స్థానం నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు గల్లా మాధవి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జట్టుగా ఏర్పడ్డాయి. కూటమిగా పోరాటం చేశాయి. ఈ సమయంలోనే గుంటూరు పశ్చిమ స్థానం నుంచి 8 మంది సీనియర్లు పోటీ పడ్డారు. తమకు తోచిన విధంగా గాడ్ ఫాదర్ల ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ వారందర్నీ కాదంటూ అదృష్టం కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన గల్లా మాధవిని వరించింది. అప్పటికే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి చోట ఎంతమంది నేతలు ప్రయత్నించినా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం బీసీ మహిళ కోటాలో గల్లా మాధవిపై నమ్మకం ఉంచారు. ఆమెకే టికెట్ ఇచ్చి గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. పైగా వైసీపీ నుంచి అప్పుడు మంత్రి హోదాలో విడుదల రజని బరిలో ఉండడంతో ఇక్కడి పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలు, వైసీపీపై ఉన్న వ్యతిరేకత, ఇతరాత్రా అంశాలు అన్నీ అనుకూలించి విడుదల రజనిపై విజయ బేరీ మోగించారు గల్లా మాధవి. అంతే, మరోసారి వెస్ట్లో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనా రాజకీయాల్లో తనదైన దూకుడు ఎమ్మెల్యే మాధవి ప్రదర్శిస్తున్నారన్న టాక్ మొదలైంది. ఎక్కడికక్కడ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న పేరు తెచ్చుకుంటున్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ తరపున లేదంటే ప్రభుత్వం తరపున ఎక్కడ కార్యక్రమాలున్నా వంటి చేత్తో నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడే మరో మాట వినిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో శరవేగంగా ఎమ్మెల్యే స్పందించడం బాగానే ఉన్నా సీనియర్ నేతలను కలుపుకుపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైనే నియోజకవర్గంలోని కొందరు కూటమి నేతలు లోలోన మండిపడుతున్నారు. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి తమకు ఆహ్వానం కూడా ఉండడం లేదంటున్నారు కొందరు నేతలు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు వైసీపీ పాలనలో తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తీరా అధికారం వచ్చిన సమయానికి తమను పట్టించుకునే నాదుడే లేరన్న వాదన వినిపిస్తున్నారు నేతలు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న గల్లా మాధవి తమకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారన్న టాక్ మొదలైంది. ఇటీవలే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హోదాలో వచ్చారు నారా లోకేష్. ఆయనకు స్వాగతం పలుకుతూ కొందరు స్థానిక నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే వర్గం వాటిని తీయించి వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఎమ్మెల్యే తనకు వచ్చే జీతభత్యాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనకొచ్చే శాలరీలో అన్నా క్యాంటీన్లకు 25,000 రూపాయలు, కార్యకర్తల బాగోగులకు 50,000, పిల్లల ఫీజుల కోసం 50,000 ఖర్చు చేస్తామని చెప్పడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎమ్మెల్యే మాధవి వ్యూహాత్మకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు జపించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇదే విషయం స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ కూటమి నేతలను ఇరకాటంలోకి నెడుతోంది. పోనీ అధిష్టానానికి ఫిర్యాదు చేద్దామంటే ఏమని చేయాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నట్లుగా సమాచారం. దీంతో ప్రస్తుతానికి లోలోన మదన పడుతూ ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యే మాధవి ఒంటెద్దు పోకళ్లు పోతున్నారన్న విమర్శల వేళ ఆమె భర్త రామచంద్రరావు భూ వివాదాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారమని, ఇందులో తనకు తన సతీమణి ఎమ్మెల్యే మాధవికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు రామచంద్రరావు. తమకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు కొందరు చేస్తున్న కుట్ర ఇది అంటూ ఎమ్మెల్యే భర్త చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని కూలద్రోయడానికి సమాజంలో చాలా శక్తులు ఏకమైనవి. అవతల ఉన్న వ్యక్తి పుట్టుకతో పూర్తిగా కాదు. పుట్టకను ఎవరు మారుస్తారు? ఎవరు మార్చలేరు. కాబట్టి ఏ రోజైనా భవిష్యత్తులో అయినా సరే నా చెల్లెలు అని మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి, తల్లి నాకు నా కమ్యూనిటీకి ఇది కావాలి, స్వచ్ఛందంగా వచ్చి మీరు అడిగి చేయించుకునే అవకాశాన్ని లోకేష్ అన్న మీకు కల్పించాడు. ఏదేమైనా అధికారం శాశ్వతం కాదని ఎమ్మెల్యే మాధవి తప్పనిసరిగా పార్టీలో సీనియర్లను కలుపుకుని వెళ్లాలని సూచిస్తున్నారు మరికొందరు నేతలు. లేదంటే రాబోయే రోజుల్లో పార్టీకి నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎమ్మెల్యే మాధవి ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.